ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 20/4/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు యోగ బలము ద్వారా ఈ ఉప్పు నీటి కాలవను దాటి ఇంటికి వెళ్ళాలి. కావున ఇల్లైన పరంధామమునే స్మృతి చేస్తూ ఉండండి. మరియు మేము ఫకీరుల నుండి అమీరులుగా అవుతాము అన్న సంతోషములోనే ఉండండి. మీరు ఎల్లప్పుడూ దివ్య గుణాలను ధారణ చెయ్యటంపై శ్రద్ధను ఉంచండి. మీరు ఎలాంటి కర్మలను చేస్తారో మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అనుసరిస్తారు. దివ్యగుణధారి పిల్లలు ఎప్పుడూ ఎవ్వరినీ విసిగించరు. వారి నోటి నుండి ఎప్పుడూ తప్పుడు మాటలు వెలువడవు. గుణధారి పిల్లలు మనసా వాచా కర్మణ అందరికీ సుఖాన్నే ఇస్తారు. బాబా వలె అందరికీ సుఖాన్ని ఇచ్చే లక్ష్యాన్ని ఉంచుకోండి. మధురమైన తండ్రి మధురమైన రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చారు. కావున మీరు బాగా చదువుకోవాలి. బాబా, మమ్మ అనే పదాలు అన్నింటికన్నా చాలా మధురమైనవి. మీరు సదా సుఖవంతులుగా సౌభాగ్యవంతులుగా అవుతున్నారు. బాబా మిమ్మల్ని మరలా ఉన్నతోన్నతముగా తయారు చేస్తున్నారు. కల్పక్రితము కూడా మిమ్మల్ని ఉన్నతముగా తయారు చేశారు. ఇప్పుడు కూడా తయారు చేస్తున్నారు. ఇదేమీ కొత్త విషయము కాదు. సృష్టి ప్రారంభములో అనగా ఉదయము మీరు అమీరులుగా ఉండేవారు. ఇప్పుడు ఫకీరులుగా అయిపోయారు. మరలా ఉదయము రాగానే మీరు అమీరులుగా అయిపోతారు. పిల్లలైన మీకు నేనే సంపన్నునిగా అవుతున్నాను అనే సంతోషము ఉండాలి. ప్రతి 5000 సంవత్సరాలకు ఒక్కసారి బ్రాహ్మణుల పగలు మరియు బ్రాహ్మణుల రాత్రి పునరావృతమవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పగలులోనికి వెళ్తున్నారు, అనగా సంపన్నులుగా అవుతారు. నెంబర్వారు పురుషార్థానుసారంగా ప్రతి ఒక్కరూ తమ పదవిని పొందుతారు. కలియుగము అనగా ఉప్పు నీటి కాలవ. దీనిని మీరు యోగశక్తి ద్వారా దాటుతారు. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. బాబా స్వయంగా మనల్ని తీసుకుని వెళ్ళేందుకే వచ్చారు. ఎంతో ప్రేమగా మధురమైన పిల్లలు, మీరే పావనులుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అయ్యారు. మళ్ళీ పావనులుగా అవ్వాలని అర్థము చేయిస్తున్నారు. పావనంగా తయారు కావటానికి యోగశక్తి తప్ప వేరే ఏ ఉపాయమూ లేదు. తండ్రి సుఖధామపు వారసత్వాన్ని ఇస్తాడు. రావణుడు దుఃఖధామపు వారసత్వాన్ని ఇస్తాడు. రావణుడు మీ పాత శత్రువు. అతడు మిమ్మల్ని పంచ వికారాల రూపీ పంజరములో పడవేశాడు. బాబా వచ్చి అందరినీ బయటకు తీస్తారు. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఇతరులకు కూడా పరిచయాన్ని ఇవ్వండి. ఎప్పుడూ తండ్రిని స్మృతి చెయ్యని వారు దేహాభిమానంలో ఉంటారు. వారు ఎప్పుడూ స్మృతిని చేయలేరు. అలాగే ఇతరులకు తండ్రి పరిచయాన్ని కూడా ఇవ్వలేరు. ఆత్మలైన మనందరము సోదరులము. భిన్న భిన్న పాత్రలను అభినయించేందుకు ఇంటి నుండి సాకారంలోనికి వచ్చాము. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉత్తములు. మీది చాలా ఉన్నతమైన కులము. సత్యయుగములో ఎటువంటి సత్సంగాలు ఉండవు. సత్సంగాలు అన్నీ భక్తి మార్గములోనే ఉంటాయి. ఇది సత్యమైన సత్సాంగత్యము. ఇది మిమ్మల్ని తీరానికి చేర్చుతుంది. పురుషోత్తమ సంగమ యుగములోనే మీకు సత్యమైన సాంగత్యము లభిస్తుంది. శివబాబా ఒక్కరే సర్వోన్నతమైన గురువు. వారే అందరి బుద్ధికి పడి ఉన్న గాడ్రేజ్ తాళాన్ని తెరుస్తారు.
వజ్రతుల్య జీవితాన్ని తయారు చేస్తారు. సత్యమైన తండ్రిని స్మృతి చేసేందుకు తప్పక సమయాన్ని కేటాయించాలి. మాకు తీరిక లేదు అని ఎప్పుడూ అనరాదు. శివబాబా అనంతమైన తండ్రి, శిక్షకుడు మరియు గురువు కూడా. మీరు బాబాను తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయవలసిన అవసరం లేదు. మీరు కల్పపూర్వము కూడా శ్రీమతముపై నడిచి పావనముగా తయారయ్యారు. ఇప్పుడు మరలా తయారు కావాలి. గడియ గడియ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. మీ పేరే స్వదర్శన చక్రధారులు. మీరు జ్ఞానసాగరుడు నుండి జ్ఞానాన్ని నింపుకుంటూ ఉండండి. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో వారే జ్ఞానాన్ని కూడా మొట్టమొదటిగా తీసుకుంటారు. భక్తికి ఫలితమే జ్ఞానము. మీరిప్పుడు సత్యమైన వారిగా అయ్యారు. మీ ధర్మములోనే శక్తి ఉంది. బాబా మిమ్మల్ని దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. ఈ ధర్మము సుఖాన్నిచ్చే ధర్మము. ఎవరైతే తండ్రితో యోగాన్ని జోడిస్తారో వారికే శక్తి లభిస్తుంది. శివబాబా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ ధర్మము ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. మీరు మొత్తము విశ్వానికి అధిపతులుగా అవుతారు. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి అనేకులకు శక్తి లభిస్తుంది. మీరు ఎంత శక్తి కావాలంటే అంత శక్తి బాబా నుండి తీసుకోవచ్చు. మరియు దివ్య గుణాలను కూడా ధారణ చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడూ ఎవ్వరిని విసిగించకూడదు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీరు ఎలాంటి కర్మలను చేస్తారో మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అనుసరిస్తారు. అనేకుల ఆశీర్వాదాలను తీసుకునేందుకు కళ్యాణకారులుగా కావాలి. శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ కూడా స్వయాన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకొని ఉదయము సాయంత్రము ఈశ్వరీయ సేవను తప్పకుండా చేయాలి. ఇతర విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకుండా బాబాను స్మృతి చేస్తూ శక్తిని తీసుకోవాలి. వరదానము. పవిత్రతా వరదానాన్ని నిజ సంస్కారముగా తయారు చేసుకుని పవిత్ర జీవితాన్ని తయారు చేసుకుని శ్రమముక్త భవ. బ్రాహ్మణాత్మలైన ప్రతి ఒక్కరికి జన్మించటంతోనే లభించిన మొదటి వరదానము పవిత్ర భవ, యోగి భవ. జన్మతః సంస్కారాలు చాలా దృఢంగా ఉంటాయి. అలాగే పవిత్రత బ్రాహ్మణ జన్మ ఆది సంస్కారము, నిజమైన సంస్కారము. ఈ స్మృతి ద్వారా మీరు శ్రమముక్తులుగా అవ్వండి. స్లోగన్: సేవ యొక్క శుద్ధమైన భావనను కలిగి ఉన్నవారే నిజమైన ట్రస్టీలు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.